కూడిన రాజ్యాధికారం కావాలి తప్పించి కేవలం ముఖస్థుతి కోసం ఇచ్చేటువంటి రాజ్యాధికారం ఉండకూడదనేది నా అభిమతం. 10 సీట్లు తక్కువ ఇచ్చినా పర్లేదు, కానీ ఇచ్చిన వాళ్ళందరినీ మర్యాదగా మాట్లాడటం, వాళ్ళకి నిజంగా ఏదైనా బిల్లులు కానీ ఏదైనా చేసే అవకాశం ఉండాలి. ముఖ్యమంత్రితో మాట్లాడలేని మంత్రులుగా ఉండటం కానీ, మరి రాయలసీమలో తీసుకుంటే 50 సీట్లుంటే 40 సీట్లు ఒకే ఒక సామాజిక వర్గానికి ఇచ్చారు. అక్కడ 50% బీసీలు ఉంటే 7-8 ఇచ్చారు. ఈ ప్రాంతాలకు వచ్చి కావాలని చెప్పి కొన్ని ప్రాంతాల్లో ఎప్పుడూ లేని విధంగా కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తిస్తున్నారు. కాబట్టి మీరందరూ తెలివైన వారు. తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల కోసం పుట్టినటువంటి పార్టీ. ముందు ఇంకా బీసీలకి నేను ఇందాక చెప్పినట్టు ఆత్మాభిమానంతో కూడినటువంటి రాజ్యాధికారం ఇంకా ఎక్కువ వచ్చే విధంగా మేము ప్రయత్నిస్తాం. అదేవిధంగా నామినేటెడ్ పోస్టులు 1100 ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు 50% వేరే ఒక వర్గానికి ఇచ్చారు. రేపు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత జనాభా నిష్పత్తులు అవి తప్పకుండా బీసీ సోదరులకు వచ్చే విధంగా ప్రయత్నిస్తామని తెలియజేసుకుంటూ మీ అందరు ఇంత అపూర్వ స్వాగతం ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. టీడీపీ, బీజేపీ, జనసేన మిత్రపక్షాల కూటమి తరపున గుంటూరు పార్లమెంట్ సీటుకు పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ గారికే ఓటు వేద్దాం. మన గుంటూరుని గెలిపించుకుందాం.